సార్ ఏడాది పాలన గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వానిది. అయితే ఈ మధ్య కాలంలో బాగా న్యూస్‌లోకి వచ్చిన కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ఈమెని తెలంగాణ తల్లిగా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ తల్లి అంటూ ఒక విగ్రహం, ఒక రూపం అలవాటు పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమెను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే తెరాస ఏందంటే అధికారంలోకి వచ్చినాక ఇంకేం తెలంగాణ అన్నారు వాళ్ళు. ఇంక మాకు తెలంగాణతో సంబంధం లేదు, ఈ చరిత్రతో సంబంధం లేదు, ఈ ఉద్యమంతో సంబంధం లేదు, ఇక్కడ విలువలతో సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి తెలంగాణ ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకునే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి దాంట్లో భాగస్వాములై అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళను లెక్క చేయలేదు, అమరులను లెక్క చేయలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఇంకా తెలంగాణ అంటే అయిపోయింది కదా, అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది. ఇవాళ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణకు సంబంధించిన ప్రస్తావనే అవసరం లేదనే ధోరణితో వాళ్ళు వ్యవహరించింది, దాన్ని వదిలిపెట్టిండ్రు. ఆ ధోరణి వల్లనే ఏం జరిగిందంటే వాళ్ళు మళ్ళీ ఇంకా తెలంగాణ తల్లి అనే దాని గురించి ప్రస్తావన కూడా చేయలేదు. అసలు తెలంగాణ రాకముందు నుంచే మెల్లమెల్లగా విగ్రహాల ఏర్పాటు కూడా జరగలే. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అప్పటికి మొదట వచ్చినటువంటి తెలంగాణ తల్లి భావన గురించి మొదట మాట్లాడింది కేసీఆర్ గారు అయినా, మాకు మీరు సవతి తల్లే కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు తల్లి మా తల్లి కాదు, మా తల్లి తెలంగాణ తల్లి అని ప్రకటించారు కూడా. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందంటే తెలంగాణలో అవును కదా అని చాలామంది అనుకున్నారు. అనుకున్నాక తెలంగాణ తల్లికి రూపం ఇచ్చే ప్రయత్నం జరిగింది. నిర్మల్లో ఉంటారు చారి గారు, వారు దానికి ఒక తొలి రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్లాగే ఇంకా కొంతమంది కళాకారులు కూడా దానికి రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రూపం మామూలుగా తెలంగాణ గ్రామీణ వనితలాగా ఉండే, చేతిలో వరి కంకులు పట్టుకొని మామూలు వస్త్రధారణ కూడా సాధారణ మహిళల వస్త్రధారణ లాగానే ఉండేది. మరి తల్లి అంటే ఇట్లెట్లుంటుంది, దేవతా రూపం ఉండాలి అని దానికి కేసీఆర్ గారు దేవతా రూపంలోకి తీసుకొచ్చి కిరీటాలు, వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి నగలు, ఆభరణాలు ఇవన్నీ కూడా దానికి తొడిగినరు. ఆ తొడిగిన తర్వాత అది ఎందుకో అంతగా జనాలకు రుచించలేదు. రుచించకపోవటం వల్ల అప్పటి వరకు పెట్టిన విగ్రహాలే తప్పగానే ఆదరణ నుంచి దాన్ని ఇంకా మళ్ళీ ఆ ఉద్యమ కాలంలో పెట్టినవి తప్ప మళ్ళీ పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ వచ్చినాక ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రతీకలను రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదో అప్పుడు ఇంకా కేసీఆర్ ప్రభుత్వం ఇంకా నాకు తెలంగాణతో సంబంధం లేదు అనుకున్నారు. కాబట్టి వాటిని వదిలిపెట్టిండు తెలంగాణ ప్రతీకల్ని. దీనికి అబ్రివేషన్ ఎట్లా వాడాలి, టీఎస్ అనాలా, టీజీ అనాలా, అప్పటి వరకు టీజీ అనుకున్నాం అందరం, సడన్గా టీఎస్ అని మార్చిండ్రు. తెలంగాణ గేయం అప్పటికి ప్రతి ఊళ్ళో, స్కూల్లో, ప్రతి కూడల్లో పాడుకుంటున్న సమయం అది. ఆఫీసుల్లో ఆ పాటను సడన్గా దాన్ని వదులుకున్నారు. అదేవిధంగా తెలంగాణ తల్లికి సంబంధించిన విషయంపై చర్చ జరిపి ఒక అధికారికమైనటువంటి రూపాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అందువల్ల ఏమైపోయిందంటే అది కనుమరుగైంది. ఇవాళ వచ్చి మళ్ళా మేము తెలంగాణ తల్లి అని మాట్లాడితే ఇక ఒక దశ దాటినాకనైతే టీఆర్ఎస్ తన పేరులో నుంచే తెలంగాణను తొలగించుకున్నది, మాది భారత రాష్ట్ర సమితి అని ప్రకటించుకున్నది. అట్లా ప్రకటించుకోవటం కూడా అన్యాయం కదా. తెలంగాణ అనేది నీకు అస్తిత్వాన్ని ఇచ్చింది, గుర్తింపునిచ్చింది. ఆ పేరులో నుంచే తెలంగాణ తీసేసుకొని తెలంగాణకు అనే పదానికి పూర్తిగా సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాక ఇక మీరు ఎక్కడ పట్టించుకున్నారు, దేన్ని పట్టించుకోలే. ఇవాళ ఏంటంటే ఇంత 10 ఏళ్ళు తెలంగాణ పట్ల వాళ్ళు అనుసరించినటువంటి వైఖరికి నిరసనగా అనుకోండి, ఉద్యమకారులను పట్టించుకోవటం వల్ల అనుకోండి, మొత్తం మీదనైతే టీఆర్ఎస్ను, బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చినాక కాంగ్రెస్ కొన్నింటికి రూపమిచ్చే ప్రయత్నం ఇవాళ జరుగుతున్నది. అందులో భాగమే తెలంగాణ గీతాన్ని అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి అధికారికమైనటువంటి గేయంగా, తెలంగాణ జాతీయ గేయంగా దానికి గుర్తింపునివ్వటం. అదేవిధంగా తెలంగాణ తల్లికి కూడా ఒక అధికారికమైన రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు దానికి ఒక తుది నిర్ణయం అనేది జరగలేదు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు డిజైన్ చేసిండ్రు, అందరూ ఇక సరే ఒకటి ఉండనీలే అని దాన్నే ప్రతీకగా వాడుకున్నారు. కానీ అది తర్వాత
మిగల్లే అది. తర్వాత పోయింది గది. పోయిన తర్వాత వాళ్ళు కొత్తగా మళ్ళీ తయారు చేస్తున్నప్పుడు సహజంగానే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా దానికి తుది రూపం ఇవ్వలే కాబట్టి ఇవాళ కాంగ్రెస్ తుది రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. చేస్తున్నప్పుడు సహజంగానే అప్పుడు ఉన్న భిన్నమైనటువంటి రూపాల్లో దేన్నో ఒక దాన్ని ఎంచుకోవాలి కదా. మొట్టమొదట ఉన్న సాధారణ వనిత రూపాన్ని మళ్ళీ పెంపొందించి వాళ్ళ మన ముందు ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చింది. ప్రతి విగ్రహం అది కాంగ్రెస్ విగ్రహం, కాంగ్రెస్ తల్లి అనటం కూడా అది అపహాస్యం చేయటం తప్ప మరొకటి కాదు. ఇవాళ చాలా కీలకంగా ఆ విగ్రహాన్ని కాకపోతే ఇంకొంత చర్చ పెడితే ఇంకా బాగుండేది. అది ఆ విషయాన్ని పక్కన పెడితే నాకు దాని పట్ల భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు. ఎందుకంటే సాధారణ ఇది తల్లే కానీ దేవతామూర్తి కాదు. దేవతామూర్తి విగ్రహం అయితే ఎట్లా గీసుకోవాలి, దాని మీద అభిప్రాయాలు వేరే ఉంటాయి. ఇది తెలంగాణ తల్లి, ప్రజలకు సంబంధించిన ఒక వ్యక్తి ఆత్మీయతను ప్రదర్శించే విధంగానే ఉండాలి, ఒక ప్రేమాభిమానాలను విరజిమ్తున్నట్టుగానే ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగానే దానికి ఒక రూపం ఇచ్చిండ్రు. దాన్ని ఇవాళ నేను అనుకోవటం దాన్ని ఆ రకంగా చూడటం కరెక్ట్ కాదు. ఇది సాధారణంగా మనం నిత్య జీవితంలో మనం చూస్తున్న కొంత హుందాగా ఉండే మా అమ్మలో పెద్దమ్మలో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళలాగానే కనబడుతున్నది అనేది ఒక తాదాత్మ్యత చెందటానికి ఒక అవకాశం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఇది బాగుంది. దీని విషయంలో ఇంకా భిన్నాభిప్రాయాలు అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ. ప్రొఫెసర్ కోదండరామ్ గారు అంటే ప్రజా గొంతుక, ప్రజలకు ఏం కావాలో మీకు తెలుసు సార్. లగచర్ల ఇన్సిడెంట్లో రైతులను అరెస్ట్ చేసి ఇప్పుడు జైళ్లలో పెట్టడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఈ ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో రేవంత్ సర్కార్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందంటారా ఈ ఇష్యూని? ముందే కొంత జాగ్రత్త పడాల్సి. గవర్నమెంట్ మామూలుగా ఒక నిరసన తలెత్తుతున్నది అనుకుంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని జాగ్రత్తగా దాన్ని ముందులోనే ఆదిలోనే దాన్ని తలెత్తకుండా చూడాలి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేసిన ఒక పెద్ద తప్పిదం ఏంటంటే, మీరు కనుక చూస్తే నిర్మల్ దగ్గర కూడా మరి అక్కడ ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ కోసము ప్రభుత్వం అక్కడ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటే స్థానిక ప్రజలు నిరసన తెలిపారు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా. మరి అక్కడ నిరసనకు ఇక్కడ నిరసనకు తేడా ఉంది. అది ప్రజలు తమకు తాముగా నిర్వహించిన ఆందోళన శాంతియుతంగా చేసింది. చిన్న చిన్న ఘటనలు ఉంటాయి, నలుగురు కూడి ఒక ఉద్రేకాలు ఉన్నప్పుడు చిన్న చిన్న ఘటనలు తోపులాట్లో ఉంటాయి, కానీ అది శాంతియుతంగా జరిగిన ఆందోళన. ఆ శాంతియుతంగా జరిగిన ఆందోళన ఇక్కడ లగచర్లలో జరిగిన ఆందోళన తేడా ఉంది. అక్కడ వాళ్ళు అధికారులతో చర్చలు జరిపారు, సంప్రదింపులు జరిగాయి, ఫైనల్గా ఒక నిర్ణయానికి కూడా రావటం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే వచ్చిన కలెక్టర్తో మాట్లాడి ఉండాల్సి, మీద పడి దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. అది నా దృష్టిలో తప్పు. కానీ భూసేకరణ అనేది ఒక సమస్యాత్మకమైన విషయం, ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించాలి. అయితే బీఆర్ఎస్కి ఆ నైతిక అర్హత లేదు. 2 లక్షల ఎకరాలు సేకరించి మనుషులు మాట్లాడితే కూడా నిరసన తెలిపితే కూడా సహించని వాళ్ళు. మల్లన్న సాగర్లోనైతే మేము రోడ్డెక్కి నిరసన తెలుపుతామంటే మీదబడి కొట్టిన తీరైతే నిజంగా ఎంత బాధ కలిగిస్తుందో. ఒక వ్యక్తి కొంచెం ఆయన మనిషి ఎత్తుగా ఉంటాడు, కొంచెం లావుగా ఉంటాడు, ఉరకలేకపోయినందుకు వాళ్ళ దాడికి ఆయనకి ఆయన వాళ్ళ మీద గురిపెట్టి ఆయన మీద దాడి చేసిండ్రు. ఆయన దొరికిండు, చుట్టూ పోలీసులు చేరి లాఠీలతో ఆయనను కొట్టడం ఇవాళకి కూడా అందరికీ గుర్తుంది. అక్కడ సెక్షన్ 30 పెట్టి ఊళ్ళకి ఎవరిని 144 పెట్టి ఊళ్ళకి ఎవరిని రానియలేదు. ఇట్లా చాలా చోట్ల అది చేసింది. మేమే పోచమ్మ ఈ కొండ పోచమ్మది అక్కడ అది రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతున్నప్పుడు రైతులు అడిగినారు, అసలు ఏంది సార్ భూసేకరణ ఏంది, చట్టం ఏంది అంటే మమ్మల్ని మేము అప్పుడు రచన ఉండే ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ గ్రామస్తులకు చట్టం గురించి మొత్తం చెప్పి వాళ్ళకున్న అధికారాలు ఏంటి అని వివరించి వస్తుంటే ఆ ఊరికి వెళ్ళినందుకే మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇవాళ వచ్చి వాళ్ళు చెప్తాము భూసేకరణ ఇట్లా జరగాలి ఎట్లా జరగాలని చెప్తే అది కరెక్ట్ కాదు. ముందు నైతికంగా మీ తప్పులను మీరు సమీక్షించుకొని భూసేకరణపై మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. 2013 చట్టాన్ని పక్కన పెట్టి 123 జీవో ద్వారా అడ్డగోలుగా భూసేకరణలు చేస్తే
హైకోర్టు దాన్ని మొట్టికాయలేసి వాటిని తప్పుపట్టింది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే 2013 చట్టానికి సవరణ చేసిండ్రు 16లో. సవరణ చేసి రైతులను బెదిరించి ఒప్పందం పేరుతో రైతుల భూములు లాక్కోవటానికి కూడా వాళ్ళు పలు రకాలైనటువంటి పద్ధతులు వాళ్ళు పెంపొందించారు. చట్టవిరుద్ధమైనవి 2013కు విరుద్ధమైనటువంటి పద్ధతులను వాళ్ళు తయారు చేశారు. ఇవన్నీ చేసి ఇవాళ వచ్చి నీతులు చెప్తానంటే కుదరదు. మీరేంది, మీరు గతంలో చేసిన వాటి గురించి ఏమంటారు? ముందు దానిపైన వివరణ ఇవ్వండి. వివరణ ఇచ్చినాక మాట్లాడండి. నేనైతే అప్పుడు కూడా మేము భూసేకరణ అడ్డగోలుగా భూసేకరణ అనేది పనికిరాదనే మాట చెప్పినాం. ఈ మధ్యన సుప్రీంకోర్టు మేము అన్న మాటని ఇవాళ పునరుద్ఘాటించింది. మేము అనుకుంటున్న మాటను సుప్రీంకోర్టు కూడా అదే మాటలు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ప్రజా అవసరాలకు తప్ప భూసేకరణ చేయకండి. కంపెనీలకు అవసరమైతే గవర్నమెంట్ కొనివ్వటం అనేది అనవసరం నా దృష్టిలో. కాబట్టి లగచర్ల బాధితులు లేవనెత్తుతున్న న్యాయసమ్మతమైన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని అందరం కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి, పరిష్కారాలను ప్రయత్నం చేయాలి. మేము కూడా ఒక నోట్ తయారు చేసినాం. తప్పకుండా వాటిని కూడా ముఖ్యమంత్రి గారికి అందజేసి కొంత అర్థవంతమైన ఒక చర్చ కోసం భూసేకరణ విషయంలో మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలోనైతే ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చ జరగాలి, పునరాలోచన జరగాలి. భూసేకరణ అనేది నలుగురికి అవసరమైన పనులకు తప్ప దాన్ని చేయకూడదని చెప్పి నేను భావిస్తున్నా. ప్రైవేట్ కంపెనీల కోసం అవసరమే లేదు. కొనుక్కోనియండి, అవసరమైతే పోయి కొనుక్కోనియండి. కొనుక్కున్నాక వాళ్ళు పెట్టుకుంటారు. అట్లాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయాలు చాలా కొన్ని ప్రైవేటు ఆందోళనకారులు పెంపొందించినటువంటి పద్ధతులు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకోండి. చాలా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఈ మాట మేము ఇవాళ కొత్తగా అంటలేము. 2015లో 16లో మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టి అప్పటి నుంచి ఈ విషయాలపైన మేము చర్చ చేస్తూనే ఉన్నాం. ఒక తీర్మానం కూడా రూపొందించిన బాధితులందరినీ పెట్టి అప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వలే. ఇవాళ మాట్లాడుతున్నారు కానీ అప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వలే. పర్మిషన్ ఇవ్వకపోతే మా ఇంటి ఆవరణలోనే మేము దీక్షకు కూర్చోవలసి వచ్చింది. తర్వాత అతి కష్టం మీద ఒక హాల్ మీటింగ్ పెట్టి బాధితులందరి చేత మాట్లాడించి ఒక నోటు తయారు చేసినాం మిత్రుల సహకారంతో. ఆ నోటు గవర్నమెంట్కి కూడా ఇస్తాం. తప్పకుండా అందరికీ న్యాయాన్ని అందించే ప్రయత్నం, భూసేకరణ మీద ఒక సమీక్ష కోసం మా వంతు ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా ప్రకటించదలిచింది. సార్, ఉద్యమ సమయంలో మీరు కేసీఆర్ గారితో కలిసి నడిచారు. ఆ తర్వాత ఆయనతో విభేదించి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉందో చూశారు. ప్రభుత్వాలు మారిన తర్వాత ఎంతకీ కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రమే ప్రభుత్వం మీద విమర్శలైనా ఎదురుదాడైనా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్కే పరిమితమై ఉండడాన్ని మనం ఎలా చూడాలి? ఆయన ఏదైనా వ్యూహంతో ఉన్నారంటారా? ఏం వ్యూహం ఉంటుందో ఆలోచించుకుంటాడు. ఆలోచించుకోకుండా ఎందుకుంటాడు. కానీ ఏదున్నా కానీ ఒక ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి ప్రజలు చేసిన త్యాగాలపైన పూర్తిగా వాటిని అనగదొక్కి తాను ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేసిండు. అది తెలంగాణ సమాజం అంగీకరించదు. అది మొట్టమొదట వాళ్ళు గ్రహించాలి. అది గ్రహించటం వారికి మంచిది, సమాజానికి కూడా అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అది మార్చుకోవాలి, ఆ తీరే మార్చుకోవాలి. అందుకని మేము చాలాసార్లు చెప్పినాం కూడా, ఈ కేసీఆర్ నిరంకుశ పోకడలకు, ఈ సమాజం యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలకు మధ్యన ఒక ఘర్షణ తెలంగాణ రాజకీయాల మూల సూత్రము, దాని ప్రధాన స్వభావము అని అప్పట్లో చాలాసార్లు చెప్పినాం. ఇది ఇప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ అప్రజాస్వామిక ధోరణులని సమాజం సహించదు, ఎప్పుడు కూడా వాటికి వ్యతిరేకిస్తుంది, నిరంకుశత్వాన్ని సహించదు. ఇది మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఈ విషయం వారు గుణపాఠం తీసుకోగలిగితే తెలంగాణకు మంచిది. గుణపాఠం తీసుకోకపోతే ఆయనే వ్యక్తిగతంగా నష్టపోతాడు. జరిగిన తప్పుకు మూల కారణం వారి నిరంకుశ పోకళ్ళు అనేది తెలుసుకుంటే, గ్రహిస్తే మంచిది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ. ఆయన ఒక కారు కొనుక్కుంటే కూడా ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? అయితే అండి, వ్యక్తిగతంగా సామాజిక జీవితంలో ఉన్నాక వ్యక్తులు నిశ్చితంగా చూస్తారు.
ఏ చిన్న అడుగు వేసినా దాని మీద వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. ఇది కారు విషయంలో వచ్చిన వ్యాఖ్యానాలు అనవసరం. మా వాళ్ళు కూడా మిత్రులు తప్పు చేసిండ్రు. అవి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టవలసినవి కావు. మనం ప్రపంచానికి మన వ్యక్తిగత జీవితం అంతా పరిచి చూపించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే. అది నాకు నచ్చి ఓ గుడికి పోయి మొక్కుతా అవన్నీ అవసరం లేదు. ఫోటోలు మీడియాలో రావాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ జీవితంలో సమస్యల మీద మనం ఏమనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, సామాజిక జీవితంలో ఎట్లా వ్యవహరిస్తున్నాం అనేది గీత సన్నడిదైనప్పటికీ కూడా దాన్ని గుర్తించడం చాలా కీలకం. అట్లా గుర్తించకపోవటం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. ఇబ్బంది కొంత అనిపిస్తుంది కదా, అనవసరం అలా పెట్టుడెందుకు, మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడాలి ఎందుకు అని. అది తప్పే. ముందే నేను జాగ్రత్త పడితే ఈ సమస్య వచ్చేది కాదు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వ్యక్తిగత అంశాలన్నింటి మీద వ్యాఖ్యానించడం కూడా అనవసరం. ఎవరైనా మనం జేబులు కొట్టి పట్టుకొని వచ్చి చేస్తే అది తప్పు. కానీ ఎక్కడో లోన్ తీసుకుంటాము, వెహికల్ కొనుక్కుంటాం, కొనుక్కునేటప్పుడు కొంత ఎక్కువ తిరగాల్సి వస్తుంది. కాబట్టి వయసు రీత్యా మనకు కొంత సౌకర్యంగా ఉండేది ఉన్నంతలో, మనకు లగ్జరీ కాకపోయినా సౌకర్యంగా ఉండేది తీసుకుంటాం కదా. అదే కాంగ్రెస్ ఏడాది పాలన ఎలా ఉంది? సీఎంగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్క్స్ వేస్తారు? మార్కులు అనేది ఒక నిరంతరం జరిగే దాంట్లో మనం ఎప్పుడు కూడా ఒక నిరంతరం సాగే ప్రక్రియలో ఎప్పుడు కూడా దానికి ఇది తుది, ఇంకా ఇది ఫైనల్ జరిగిపోయింది అనుకుంటే అప్పుడు మార్కులు వేయిస్తాం. నిరంతరము అంటే దీనికి కూడా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనే పద్ధతి ఉంది. అంటే ఎప్పటికప్పుడు నీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని అప్పుడు వేయాలంటే ఏంటంటే గతంతో పోల్చాలి. మామూలుగా పరీక్షల్లో అయితేనేమో ఆఖరికి ఏం జరిగింది, నువ్వేం రాసినావు అనేది ఒకటే ప్రమాణం. కంటిన్యూస్ ఎవాల్యుయేషన్లో ఇదివరకు ఏముంది, ఇప్పుడు ఏం జరిగింది అనేది చూస్తాం. ఆ రకంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది చాలా బాగుంది. దాంట్లో ఏమీ అనుమానం లేదు, నిరంకుశ పోకడలు లేవు, మంత్రులు అందుబాటులో ఉన్నారు, ప్రజలు కూడా కష్ట సుఖాలు చెప్పుకోవటానికి అక్కడ అవకాశం ఉంది. ఏం లేకపోయినా అక్కడ మన ఫులే భవన్కు వెళ్తే అక్కడ చాలా అద్భుతంగా మంగళ శుక్రవారాలు తమ సమస్యల మీద చెప్పుకుంటే అక్కడ చిన్నారెడ్డి గారు కూడా చాలా ఓపికగా వింటున్నారు. వారు అధికారి, ఐఏఎస్ అధికారి దివ్య గారు కూడా చాలా చక్కటి స్పందన ఇస్తున్నారు, ఉంది కాబట్టి వారి నుంచి. కాబట్టి అట్లాంటి అవకాశం ఉంది. మరి ప్రతి దగ్గర వచ్చి మన మాటల మీద వ్యక్తిగత జీవితం మీద నిఘా లేదు. పోలీసులు వెంటబడతలేరు, ఈ సెల్ ఫోన్లను వినేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు కొంత ప్రశాంతంగా లేవు, ప్రశాంతంగా ఉంది.